ఇవాళ మన స్టూడియోలో ఎవరున్నారంటే ఐఎమ్ సో ఎగ్జైటెడ్ చెప్పాలంటే. ఇవాళ మన స్టూడియోలో జూనియర్ ఆర్జీవి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ హాయ్ సార్. సార్ సార్ హాయ్ సార్. ఇట్స్ సో హాట్ లైక్ యూ. సార్ ఇందుకే సార్, ఇందుకే మీరంటే సిగ్గుతో కూడిన భయంతో కూడిన గౌరవం. సార్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఈ గుడ్ మార్నింగ్లు, గుడ్ ఈవినింగ్లు, హాయ్లు, బాయ్లు ఇవన్నీ నచ్చవు నాకు. ఎందుకు పిలిచావో ముందు అది అడుగు. యా సారీ సార్, సారీ సార్. టిఫిన్ అయిందా సార్? నాకు మళ్ళీ కాలింది. సార్ సార్ మీరు ఒక ట్వీట్ చేశారు సార్, వైరల్ అయింది బాగా. యాక్చువల్లీ నువ్వు అది చూడలేదు అనుకుంటా. చూసాను. నేను ట్వీట్ చేయలేదు. సార్ ఒక అతను ఎవరో ఆ ట్వీట్ చేస్తే నేను దాన్ని ఎస్ అని రీట్వీట్ చేశాను. ఎస్ అని ఎందుకు సార్? మాట్లాడేది వార్ 2 గురించే కదా. అవును సార్, యా వార్ 2. ఆ ట్రైలర్ గురించే కదా అవును నేను ట్వీట్ చేయాలి. మీరు సరిగ్గా వెళ్ళి మళ్ళీ ఒకసారి ఫోన్ తీసి, మీకు ట్విట్టర్ ఎక్స్ అకౌంట్ ఉందా? లేదు సార్. లేదా? మీకు లేకపోతే ఎలా తెలుస్తుంది మరి? ఒకసారి అందులో చూడండి. మా నేను రీట్వీట్ చేశాను, ట్వీట్ చేయలేదు. అదే సార్ మా టీం చెప్తే. మీకేం చెప్తే గొర్రెలా తలాడించుద్ది. సరే సార్. మరి ఎందుకు సార్ మరి మన తెలుగు వాళ్ళని మీరు అట్లా తక్కువ చేస్తున్నారు? నీకు ఇంకా అర్థం కాని విషయం ఏంటంటే, నేను వార్ 2 సినిమాలో తారక్ని తక్కువగా చూపించి హృతిక్ రోషన్ని బాగా చూపించారా లుక్స్ పరంగా అని చెప్పాను. వాళ్ళు తక్కువ చూపించారని అంటాను. యా నేను అంతేగాని తారక్ని తక్కువ చేశారు అని నేను చెప్పలేదు. తారక్ ఇస్ ఎ ఫెంటాస్టిక్ యాక్టర్. అయినా మీరన్నీ కాంట్రవర్సీ చేసి దాని తర్వాత ఆర్జీవి ఇలా అన్నాడు అలా అన్నాడని ఇలాంటివి చేయొద్దు. అట్లేం లేదు సార్. ఏదో నువ్వు చూస్తే అలాగే చేసే దానిలో ఉన్నావు. లేదు సార్, లేదు సార్, లేదు సార్. నేను మంచి అమ్మాయిని సార్. నేను చెప్పాలి నువ్వు కాదు. మరి లుక్స్ బాగాలే ఉంటున్నారు సార్. మరి అంటే సినిమా మొత్తంలో ఏమైనా చేంజ్ ఉండొచ్చు కదా సార్? అంటే అప్పుడే అనేస్తే ఎందుకు అనవసరంగా మీకు బ్యాడ్ నేమ్? ఆర్జీవి అనేవాడు ట్రైలర్ చూస్తే ఒక జస్టిఫైకి వస్తాడు. నాకు ట్రైలర్ చూస్తే అలా అనిపించింది. సినిమా గురించి నేను మాట్లాడలేదు. నేను ఓన్లీ ట్రైలర్ గురించే మాట్లాడాను. మీరు కూడా ఇప్పుడు ట్రైలర్ గురించే మాట్లాడారు, సినిమా గురించి మాట్లాడకూడదు. సరే సరే బ్యూటిఫుల్ అంటారు, కనీసం ఇటువైపు పోనీ కెమెరా వైపు అయినా చూడట్లేదు సార్. నీకు ఒక విషయం అర్థం కావట్లేదు. నేను నిన్ను చూస్తున్నాను, ఫోన్ చూస్తున్నాను, రెండు ఎట్ ఏ టైమా సార్? ఎట్ ఏ టైం. ఎట్ టైం చేయాలి కదా. నా చెయ్యిలు 2 ఉన్నాయి. ఒక చేతిలో ఫోన్ ఉంది, ఒక చేతిలో కప్ ఉంది, నోరు కూడా ఆడిస్తున్నాను. కానీ నువ్వు ఒక నోరు తప్ప ఏం ఆడించట్లేదు. యా నేను పని చేస్తున్నాను కదా. ఏం చూస్తున్నా సార్? నేను చెప్పను సార్. మీ ఫేవరెట్ హీరోయిన్ చెప్పండి. అందరికి తెలుసు, మళ్ళీ ఒకసారి అందరికి తెలిసాక మళ్ళీ ఒకసారి నేను చెప్పడం ఎందుకు? అంటే ఆల్రెడీ మీకు తెలుసు కదా. చాలా రోజులు అయింది కదా సార్. ఏమైనా చెప్పండి, మీరే చెప్పండి. ఇప్పుడు నేను మీతో చెప్పేస్తాను. నా ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? శ్రీదేవి. మరి తెలిసాక ఇప్పుడు పనికి ప్రశ్నలు 100 అడగొద్దు, పనికొచ్చే ప్రశ్న ఒకటి అడగాలి. ఎప్పుడు చూసారు సార్ అసలు మీరు ఫస్ట్ శ్రీదేవి గారిని? నా కళ్ళు ఆ వంక వెళ్ళినప్పుడు. అది ఎప్పుడు సార్? కొంచెం గుర్తులేదు సార్. శ్రీదేవి అంటారు, ఫేవరెట్ అంటారు, గుర్తులేదా? అది గుర్తు ఉంచుకోవాల్సిన అవసరం లేదు సార్. మీరు ఆల్కహాల్, సిగరెట్ లాంటివి తీసుకుంటారా సార్? తీసుకుంటాను. తీసుకుంటారా సార్? తీసుకుంటాను. భయం లేదా సార్ మీకు? లేదు. ఇప్పుడు నేను ఇవన్నీ తీసుకుంటున్నాను కాబట్టి ఆరోగ్యంగా ఉంటున్నానని చెప్తాను. ఇంకొందరు ఏంటంటే ఇవన్నీ తీసుకోకుండా అమ్మో ఇది తీసుకుంటే ఏమన్నా అవుతుందేమో అని భయపడతారు చూడండి, వాళ్ళకే ఇవన్నీ వస్తుంటాయి. అంటే అదే సార్, ఎట్లాగో భయపడేటోళ్ళకి వస్తాయని అంటున్నారు. కాస్త తీసుకున్న వాళ్ళకి కూడా ఇట్లాంటి డిసీజెస్ వస్తాయని తెలుసు కదా. మరి మిమ్మల్ని అయితే ఎప్పుడు నాకు తెలిసి రావు. ఎందుకు రావు సార్? అవి డేంజరస్ థింగ్స్ కదా. నాకు రావని చెప్తున్నాను కదా, రావు. నేను వాటిని యాక్సెప్ట్ చేయను, ఎందుకంటే అవన్నీ నన్ను చూస్తే భయపడతాయి. సార్ 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 అటెక్కడ చూస్తున్నారు సార్? ఎవరు అమ్మాయి? మా యాంకర్లు సార్. యాంకర్ నీకంటే చాలా బాగుంది, అందుకే చూసాను. నెక్స్ట్ టైం ఇంటర్వ్యూ చేపిస్తాను నేను. ఓకే నైస్, వెరీ గుడ్ సార్. సార్ నాకు యాక్టింగ్ అంటే బాగా ఇంట్రెస్ట్ ఉండే సార్. కాకపోతే డిగ్రీ ఇవ్వాలి, ఎంబీఏ ఇవ్వాలి, జాబ్ చేయాలి, తర్వాత మనం చూద్దాం అనుకుంటూ వెళ్ళిపోయింది సార్. ఇప్పుడు మనకు ఛాన్స్ వచ్చింది సార్. మీరు అంటే ఇట్లా ఛాన్స్ వస్తారని నేను అనుకోలేదు. యాంకర్ అవుతా అని, ఆర్జీవి గారితో మీట్ అవుతా అని కాదు సార్. మరి నెక్స్ట్ సినిమాలో ఏదైనా రోల్ ఏమైనా ఇస్తారా సార్? నీకు 100% నేను సినిమాలో హీరోయిన్ మంచి పాత్ర ఇస్తాను. ఎగ్జాక్ట్లీ 100% రాసి పెట్టుకో. కాకపోతే ఏంటంటే ప్రొడ్యూస్ చేసే సత్తా ఉందని సార్. ప్రొడ్యూస్ చేసే సత్తా ఉంటే ఇక్కడ ఎందుకుంటాను సార్ నేను? అందుకే కదా నువ్వు ఇక్కడ ఉన్నావు సార్. ఏం సార్ సినిమా అంటావు, హీరోయిన్ అంటావు. మరి హీరోయిన్ అవ్వాలంటే కనీసం నువ్వు ప్రొడ్యూస్ చేయాలి సార్. ప్రొడ్యూస్ ఎట్లా చేస్తాను సార్ ఇప్పుడు మేము? లేదు నేను అలాంటి వాళ్ళని తీసుకుంటాను సార్. సో వచ్చినప్పటి నుంచి మిడిల్లో చెప్పినా కూడా ఆ ఫోన్ వదలట్లేదు. నేను వదలను.
అసలు ఒక్కసారైనా ఎప్పుడు వదులుతారు సార్ మీరు ఫోన్? See, నేను క్వశ్చన్ అడుగుతా, మీ ఫ్రెండ్స్ నేను వదులుతావా? వదలం వదలం మీ అమ్మ నాన్నని వదులుతావా? వదలం. నేను కూడా ఈ ఫోన్ వదలను. సార్ మనుషులు ఫోను యా, నాకు ఇది అలాంటిది. సేమ్ భావోద్వేగాలు యా, ఎగ్జాక్ట్లీ. సార్. ఎప్పుడు పక్కన పెట్టి పడుకుంటారు సార్? ఒక్కసారైనా పక్కన నిద్రపోయేటప్పుడన్నా పడుకునేటప్పుడు తప్ప పడుకునేటప్పుడు నా ఫోన్ ఎప్పుడు నా చేతుల్లోనే ఉంటుంది. పడుకునేటప్పుడు కూడా ఒక కన్ను ఉంటుంది దీని పేరు. ఓకే ఓకే, బట్ నువ్వు పనికొచ్చే క్వశ్చన్ ఒకటన్నా ఈ రోజు అడిగావా? అంటే నాదే తప్ప, నేనే పనికిరాని క్వశ్చన్ అడిగినా. ఎగ్జాక్ట్లీ, యు ఆర్ నాట్ ఫిట్ ఫర్ దిస్. సార్ సార్